వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. గత 2 ఏళ్లుగా భారత్లో అజ్ఞాత జీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. తనపై మరణ శిక్ష వేలాడుతున్నా లెక్క చేయకుండా ఈ ఏడాది డిసెంబర్లోనే ఎలాగైనా సరే తన సొంత దేశంలో అడుగు పెడతానని ఆమె ప్రకటించడం సంచలనంగా మారింది. మరి పాస్పోర్ట్ రద్దు చేయబడి అరెస్టు వారెంట్లు వెంటాడుతున్న ఈ తరుణంలో ఆమె బంగ్లాదేశ్లోకి ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అధికార ప్రభుత్వం కఠినంగా హెచ్చరిస్తున్న వేళ హసీనా సాహసయాత్ర ఎలాంటి ఊహించని పరిణామాలకు దారి తీయనుంది? ఈ ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాల అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. బంగ్లాదేశ్ రాజకీయ యవనికపై అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం ఉపఖండంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత 2 ఏళ్లుగా భారతదేశంలో అజ్ఞాతంలో తలదాచుకుంటున్న ఆమె ఏడాది డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. తన మీద విధించిన ఉరిశిక్ష పూర్తిగా అన్యాయమని, ఏకపక్షంగా జరిగిందని ఆమె కొట్టిపారేశారు. అప్పట్లో చెలరేగిన తీవ్రమైన ఉద్యోగ ఉద్యమాలు, రాజకీయ కల్లోలం కారణంగా ఆమె అధికారాన్ని కోల్పోవలసి వచ్చిందన్నారు. హుటాహుటిన సరిహద్దులు దాటి భారత్కు చేరుకున్న ఆమె నాటి నుంచి ఇక్కడే ఒక సురక్షిత ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే శరణార్థిగా మరో దేశంలో కాలం గడపడం కంటే స్వదేశంలో అడుగుపెట్టి తన పార్టీ శ్రేణులను కాపాడుకోవాలని ఆమె భావిస్తున్నారు. 80 ఏళ్ల వయస్సులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సాహసికి చావు ఒకేసారి అన్నట్లుగా ఆమె ఈ సాహసానికి పూనుకున్నారు. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ షేక్ హసీనాకు గతంలో మరణశిక్షను ఖరారు చేసింది. ఆమె వాదనలను పూర్తిగా వినకుండానే ఈ తీర్పు వెలువడిందన్న వాదనలు ఉన్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైతం ఈ న్యాయ ప్రక్రియలోని లోపాలను ఎత్తిచూపాయి. అయినప్పటికీ ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. షేక్ హసీనా బంగ్లా గడ్డపై కాలు పెట్టిన వెంటనే చట్టపరంగా అరెస్టు చేసి తీరుతామని ఆ దేశ న్యాయమంత్రి అసదుజ్జమాన్ స్పష్టం చేశారు. ఆమెకు ఎలాంటి మినహాయింపులు లభించే అవకాశం లేదని, నేరుగా కోర్టులో లొంగిపోయే ఛాన్స్ కూడా లేదని తేల్చి చెప్పారు. అప్పటి మధ్యంతర ప్రభుత్వం ఆమె పాస్పోర్ట్ను సైతం రద్దు చేసినందున ఆమె ఏ మార్గంలో దేశంలోకి ప్రవేశిస్తారనేది ఒక సస్పెన్స్ గా మారింది. ఈ పరిస్థితిని గమనిస్తే కంచె చేను మేసినట్లు చట్టాన్ని రక్షించాల్సిన వారే కక్ష సాధింపులకు దిగుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దేశ పౌరులైనప్పటికీ ఆమెపై ఉన్న తీవ్రమైన కేసుల కారణంగా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. గత 2 ఏళ్లుగా భారతదేశం షేక్ హసీనాకు ఆశ్రయం కల్పిస్తూ వస్తోంది. అయితే తన ఉనికి వల్ల మిత్రదేశమైన భారత్కు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని ఆమె గట్టిగా కోరుకుంటున్నారు. భారత్ మీద పడుతున్న అంతర్జాతీయ ఒత్తిడిని తొలగించాలనే ఉద్దేశంతోనే ఆమె స్వదేశానికి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ కూడా ఆమెను నేరుగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించకపోయినా ఈ సమస్యను దౌత్యపరంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా తన భవిష్యత్తును దేవుడికే వదిలేసి అడవిలో చెట్టు కొట్టేవాడికి గొడ్డలి బ్లేడు గుర్తుకు రాదా అన్నట్లుగా తన సొంత ప్రయోజనాల కంటే పార్టీ మనుగడకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తన వెనుక లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని, వారిని కష్టకాలంలో విడిచిపెట్టలేనని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేశంలో యువత ఆగ్రహం క్రమంగా చల్లారి ఉంటుందని, ప్రజల మధ్యకు వెళితే నిజాలు తెలుస్తాయని ఆమె ధైర్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం షేక్ హసీనా రాకను పూర్తిగా అడ్డుకోవాలని చూస్తోంది. ఆమె ఏ రకంగా దేశంలోకి ప్రవేశించినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేస్తోంది. మరణశిక్ష అమలు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని న్యాయమంత్రి వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. షేక్ హసీనా రాకను రాజకీయంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం వ్యూహాలు రచిస్తోంది. అయితే ప్రజాబలం కలిగిన ఒక మాజీ ప్రధానికి ఉరిశిక్ష అమలు చేయడం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుందనే ఆందోళన కూడా ఆ ప్రభుత్వంలో ఉంది. అయినప్పటికీ కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపి ఉప్పు ఉన్నంత వరకు రుచి, చట్టం ఉన్నంత వరకు చూపు అన్న చందంగా తాత్కాలిక ప్రయోజనాల కోసం దేశ శాంతిని పణంగా పెడుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ రాజకీయాలను మరింత అస్థిరతలోకి నెట్టే ప్రమాదం ఉంది.
చివరకు షేక్ హసీనా తన జీవితాన్ని రాజకీయ పోరాటంలోనే ముగించాలని నిశ్చయించుకున్నారు. ప్రాణాలకు ముప్పు పంచి ఉన్నప్పటికీ సొంత గడ్డపైకి వెళ్లాలన్న ఆమె సంకల్పం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ మరణ శిక్ష అమలైనా లెక్క చేయకుండా తన అనుచరుల కోసం ఆమె ఈ సాహస యాత్రకు సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్కు సుదీర్ఘ కాలం పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఆమె ఈ విధంగా తన స్వదేశంలో అడుగు పెట్టడం ఒక చారిత్రక విషాదం. ఏది ఏమైనప్పటికీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆమెను అణిచివేయాలని చూస్తున్నా ఆమె దృఢ సంకల్పం ముందు ఆ ప్రయత్నాలు నిలవలేకపోవచ్చు. డిసెంబర్లో ఆమె బంగ్లాదేశ్ గడ్డపై కాలు మోపితే అది ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద సంచలనంగా మారుతుంది. ఈ అనూహ్య పరిణామం దక్షిణాసియా రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయడం ఖాయం. ఒకవైపు ఉరిశిక్షల బెదిరింపులు, మరోవైపు కఠినమైన ప్రభుత్వ హెచ్చరికలు. ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ 80 ఏళ్ల వయస్సులోనూ షేక్ హసీనా చేస్తున్న ఈ సాహస యాత్ర ఆసియా రాజకీయాల్లోనే ఎలాంటి సునామీ సృష్టించబోతోంది? శరణార్థి జీవితానికి స్వస్తి చెప్పి ఆమె స్వదేశంలో అడుగుపెడితే ఆ గడ్డపై తలపెట్టిన పోరాటం ఎటువంటి చారిత్రక మలుపులకు దారితీస్తుంది? డిసెంబర్లో బంగ్లాదేశ్ గడ్డపై జరగబోయే ఆ అసలైన పరిణామాలు ప్రపంచ దేశాలను ఎలా విస్మయానికి గురిచేస్తున్నాయో వేచి చూడాల్సిందే.